ప్రతి హీరోకి కెరీర్ లో హిట్ ఫ్లాప్ కామన్. కెరీర్ లో ఎన్ని హిట్లు వచ్చినా అంతవరకు జస్ట్ హీరోగా ఉన్న వాళ్ళని స్టార్ హీరోగా నిలబెట్టిన టర్నింగ్ పాయింట్ మూవీ ఒకటి ఉంటుంది. అప్పటి వరకు జస్ట్ హీరోలుగా ఉన్న వాళ్ళని టాప్ స్టార్లకి చేసేస్తుంది. అలా ఆర్యాతో మొదలైన అర్జున్, పుష్ప వరకు కంటిన్యూ అవుతున్నారు. మరి మిగతా హీరోల మైల్ స్టోన్ మూవీల కథేంటో డీటెయిల్ గా చూద్దాం. అప్పటి వరకు నార్మల్ హీరోగా ఉన్న వాళ్ళని స్టార్ హీరోల్ని చేసేస్తుంది ఓ సినిమా. అప్పటి వరకు ఎన్ని ఫ్లాప్లున్నా ఓ సినిమా కెరియర్ కే టర్నింగ్ పాయింట్ అవుతుంది. యాక్టింగ్ వైజ్ గా, కలెక్షన్ల పరంగా బిగ్ సక్సెస్ అవుతుంది. ఇలాంటి సక్సెస్, ఇలాంటి టర్నింగ్ పాయింట్ తనకి ఆర్య సినిమా అయిందంటున్నారు అల్లు అర్జున్. ఆర్య 20 years సందర్భంగా జరిగిన ఈవెంట్ లో బన్నీ ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. ఇప్పటి వరకు అసలు వీడేం హీరో అన్నవాళ్లు ఆర్యాతో అసలు హీరో అంటే ఇతనే అన్నారు. అంతలా ఏజ్ తో సంబంధం లేకుండా ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసింది ఆర్య. ఈ సినిమా హిట్ అల్లు అర్జున్ కెరియర్ కి టర్నింగ్ పాయింట్ అయింది. ఆర్యాతో చేసిన ఎక్స్పెరిమెంట్స్ నే ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తూ ఎప్పటికప్పుడు ఆడియన్స్ కి కొత్తగా పరిచయం చేసుకుంటూనే ఉన్నారు బన్నీ. లేటెస్ట్ గా పుష్పలో కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు అల్లు అర్జున్. బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన ప్రభాస్ కి స్టార్డమ్ తెచ్చి ఇండస్ట్రీలో కెపాసిటీ ఉన్న హీరోగా నిలబెట్టిన సినిమా ఛత్రపతి. ఛత్రపతికి ముందు హీరోగా మంచి క్రేజ్ అందుకున్న స్టార్డమ్ తెచ్చిపెట్టింది మాత్రం అన్డౌటెడ్లీ ఛత్రపతి సినిమానే. రాజమౌళితో చేసిన ఛత్రపతి ఒకవైపు మాస్ హీరోగా ప్రభాస్ ఫుల్ ప్లెజ్డ్ గా చూపించడమే కాకుండా కలెక్షన్ల కెపాసిటీ కూడా ప్రూవ్ చేసింది. అందుకే ఈ సినిమా వచ్చి దాదాపు 20 ఏళ్లవుతున్నా ఫ్యాన్స్ లో ఛత్రపతికున్న క్రేజ్ మాత్రం వేరే లెవెల్. ఆ క్రేజ్ రీసెంట్ గా వచ్చిన సలార్ కూడా కంటిన్యూ అయింది. అప్పటి మాస్ సక్సెసే ప్రభాస్ సినిమాల కోసం ఫ్యాన్స్ ని వెయిట్ చేయిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా 20 ఏళ్ల నుంచి సినిమాలు చేస్తున్నారు. రాజకుమారుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మహేష్ ఒక్కడు సినిమాతో ఆడియన్స్ ని తన వైపు తిప్పుకున్నాడు. అయితే తర్వాత వచ్చిన పోకిరి మహేష్ కెరియర్ గ్రాఫ్ ని మార్చేసింది. పూరి జగన్ డైరెక్షన్ లో 18 ఏళ్ల క్రితం వచ్చిన ఈ మాస్ కాప్ యాక్షన్ ఎంటర్టైనర్ తో టాప్ స్టార్ అయిపోయారు మహేష్. స్టార్డమ్, కలెక్షన్స్, డిఫరెంట్ అపీరెన్స్, క్యారెక్టర్, ఇలా పోకిరిలో అన్నీ చూపించిన మహేష్ అప్పట్నుంచి ఎన్ని సినిమాలు చేసినా కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా పోకిరి క్రేజ్ ని రీప్లేస్ చేయలేకపోయాయి. ఆ రేంజ్ లో ఇండస్ట్రీ హిట్ అయింది పోకిరి. నిజానికి ఎన్టీఆర్ ని ఫస్ట్ నుంచే మాస్ హీరోగా బిల్డ్ చేశాయి సినిమాలు. స్టూడెంట్ నెంబర్ 1 తో పొటెన్షియల్ ఉన్న హీరోగా కనిపించిన ఆది సినిమాతో అసలు సిసలు మాస్ హీరోగా అవతరించారు. ఇక సింహాద్రితో ఫుల్ ప్లెజ్డ్ గా తన కెరియర్ లో టర్నింగ్ సక్సెస్ అందుకున్నారు. రాజమౌళి డైరెక్షన్ లో 20 ఏళ్ల క్రితం వచ్చిన సింహాద్రి అటు డాన్స్, యాక్షన్, ఎమోషన్ తో అన్ని రకాలుగా క్లాస్, మాస్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేశారు. ఆ సినిమా నుంచి ఎన్టీఆర్ మూవీ మేకింగే మారిపోయింది. రీచ్ పెరిగిపోయింది. నందమూరి ఫ్యామిలీ నుంచి మరో రికార్డ్ మెషిన్ వచ్చిందన్న మోత మోగిపోయింది. ఇలా సింహాద్రి ఎన్టీఆర్ కెరియర్ కి మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోయింది. అదే మాస్ క్రేజ్ తో ప్రస్తుతం దేవరని రెడీ చేస్తున్నారు ఎన్టీఆర్. మెగా ఫ్యామిలీలో చిరంజీవి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంటున్న రామ్ చరణ్ కూడా స్టార్ కిడ్ గా ఎంట్రీ ఇచ్చినా స్టార్ గా మారింది మాత్రం 15 ఏళ్ల క్రితం వచ్చిన మగధీర సినిమాతోనే. మగధీరాతోనే తన కెరియర్ మైల్ స్టోన్ మూవీగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అప్పటి వరకు రొటీన్ యాక్షన్ తో ఆడియన్స్ ముందుకొచ్చిన చరణ్ మగధీరాతో తన విశ్వరూపం చూపించారు. యాక్షన్, డిక్షన్, ఎమోషన్ తో ఇండస్ట్రీ రికార్డుల్ని తిరగరాసి అప్పటి స్టార్డమ్ ని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు చరణ్.